वेलकम टू UNN24 न्यूज। मैं हूं आपका दोस्त और होस्ट सोहेल खान। आज हम DRDA दफ्तर पहुंचे। यहां पर हम जनाब डी सायागौड़ साहब DRDA ऑफिसर से बातचीत करेंगे। माजरीन किस तरह सर्टिफिकेट के लिए कहां पर अप्लाई करें, किस तरह अप्लाई करें, किन दस्तावेजात की जरूरत है और इन्हें सर्टिफिकेट कब और कैसे हासिल होगा, इन तमाम तफसीलात से मिस्टर सायागौड़ साहब हमें वाकिफ करवाएंगे और इसके बाद हम आपको तमाम तफसीलात से वाकिफ करवाएंगे। वेलकम टू UNN24 न्यूज सर। सर, जैसा कि पीपल डिसेबल एंड हैंडीकैप पर्सन आर सफर्ड, दे harassed by some doctors, so which factor is real authority to provide certificate? That's explain it. And second question is how to disable and handicap person apply, where to apply, when to apply, and when they get their certificates. సాధారణ సర్టిఫికేట్ కింద ఎవరైతే వాళ్ళు ఉన్నారో అభ్యర్థులు వాళ్ళందరూ మీ సేవలు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీ సేవలు అప్లై చేసుకుంటే వాళ్ళకు మేము వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి నెలలో ఒక 3 క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ప్రతి బుధవారం ఎవ్రీ మంత్ 3 క్యాంప్స్ ఉంటాయి. దాంట్లో 450 నుంచి 500 మందికి స్క్రీన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మాకు మొత్తం 51,797 మంది మాకు సాధారణ సర్టిఫికేట్ గురించి అప్లై చేసుకుంటే దాంట్లో ఎలిజిబుల్ 36,000 మంది వచ్చారు. 15,000 మంది ఎలిజిబుల్ వచ్చారు. అందరికి కూడా సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ వస్తే ఇప్పుడు మాకు పెండింగ్లో ఉన్నది అంటే ఓన్లీ 146 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ అక్టోబర్ 1st వీక్లో ఇచ్చే క్యాంప్ తోటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తాము. దీంట్లో అంటే మెయిన్గా ఏముంటాయంటే అంటే లోకోమోటర్ అంటే ఆర్థోపెడికల్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే కాళ్ళు చెయ్యి కానీ ఏదైనా అట్లా ఉన్న వాళ్ళు అంటే డిస్ప్యూట్ ఉంటే వాళ్ళకి ఇస్తాం. విజువల్ కంటి చూపుతోటి, తర్వాత చెవిటి వాళ్ళు ఇయరింగ్, మెంటల్ రియాక్షన్ అంటే మెంటల్ సరిగ్గా ఉన్న ఇల్నెస్. కొంతమంది ఎట్లుంటారంటే అన్నీ ఉంటాయి, 2-3 ఉంటాయి కలిపి, అట్లా కూడా ఉంటారు. అందరినీ కూడా డాక్టర్లతో అసెస్మెంట్ చేయించేసి డాక్టర్ వాళ్ళు చేసిన తర్వాత వితిన్ 15 డేస్లో మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన డాటాను అప్లై చేస్తాం, ఇచ్చి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని బెనిఫిషియరీస్కి మేము ఆల్రెడీ ఫోన్ కాల్ చేస్తాం, టెక్స్ట్ మెసేజ్ పెడతాం. ఇవి అయిపోగానే ఆన్లైన్లో పెట్టయితే వాళ్ళు మళ్ళీ మీ సేవల్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు దాని నుంచి. Nizamabad district, in the Nizamabad district or cities, how many disabled or handicapped person getting certificates every month? ఎవ్రీ మంత్ మాకు ఇచ్చిన దాంట్లో రెగ్యులర్గా ఇప్పుడు మాకు 51,000 మంది ఇస్తే 36,000 మందికి ఇచ్చేయడం జరిగింది. ప్రతి క్యాంప్లో ఈ మధ్య ఏంటంటే మొదట్లో చాలా ఎలిజిబిలిటీ వచ్చేది, ఇప్పుడు పెట్టుకున్న దాంట్లో చాలా మంది ఇన్ఎలిజిబుల్ ఎక్కువ వస్తున్నాయి. మాకు దాదాపు ఒక 500 వస్తాయి, అలా 30% మాత్రమే ఎలిజిబుల్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది అంటే వస్తుందని పెట్టుకుంటున్నారు, కానీ డాక్టర్లు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వేయడం జరుగుతుంది. మనకు మినిమం 40% వస్తేనే మనం వాళ్ళకు సాధారణ సర్టిఫికేట్ వాల్యూ. బిలో 40 వస్తే ఏం చేయలేము. ఒకవేళ వాళ్ళకు నిజంగా ఉండి తక్కువ వస్తే నెక్స్ట్ రీఅసెస్మెంట్ చేసి, రీఅసెస్మెంట్ కూడా మనకు లేదు, ఇప్పుడు ఇంతకుముందు మేమే చేసేవాళ్ళము. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్కి పంపడం జరుగుతుంది, అక్కడ రీఅసెస్మెంట్ చేస్తారు, చేసి నిజంగా ఎలిజిబుల్ అయితే అక్కడ ఇస్తారు. రెండో రీఅసెస్మెంట్ అయితే మాకు ప్రజెంట్ అయితే లేదు ఇక్కడ. Totally disabled person certificate getting process is basis on doctor reports. Yes, they are real reports which doctor provide. On that reports DRDA provide the certificates. అంటే మొత్తం డాక్టర్లు దాంట్లో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు. అంటే అతను ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే, మెంటల్ ఇల్నెస్ అయితే ఆ డాక్టర్ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చూస్తాడు. తర్వాత ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఉంటాడు ఇంకొక ఆయన, తర్వాత లాస్ట్ మెడికల్ మొత్తం మన హాస్పిటల్ సూపరింటెండెంట్, వీళ్ళు 3 సంతకాలు పెట్టి వస్తేనే సర్టిఫికేట్ ఇస్తాం. ఈ మెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళే సర్టిఫికేట్ చేయడం జరుగుతుంది. మనకి వస్తుందా రాదా అనేది రూల్ ప్రకారం. ఎవరైతే మ్యాక్సిమంగా అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్లు కూడా కావాలని ఏం చేయరు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరికీ వస్తున్నారు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే దాని యాక్సిడెంట్ అయ్యో లైట్గా చూపించుకొని మాకు అది ఉంది అని వస్తారు, అవి మాత్రం రిజెక్ట్ అవుతున్నాయి. నిజంగా ఉన్న వాళ్ళు మాత్రం కావట్లేదు. అట్లాంటి ఉంటే ఎవరన్నా ఉంటే కూడా మేము రీఅసెస్మెంట్ చేసి హైదరాబాద్ కన్నా పంపి తెప్పిస్తున్నాం. దాదాపుగా అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేయడం జరగడం లేదు. इमीडिएट दे देते सर। ओके, तो नाज़रीन, जैसा कि आपने सुना तमाम तफसीलात से DRDA साहब डी सायागौड़ साहब ने आपको वाकिफ करवाया किस तरह सर्टिफिकेट हासिल किया जा सकता है। आप परेशान ना हो, बताए गए तरीक़ेकार से बी सेवा के जरिए आप अप्लाई करें। इसके बाद
बी सेवा से अप्लाई करने के बाद आपको एक मैसेज या कॉल आएगा DRDA डिपार्टमेंट से। आप दवाखाना पहुंचे, सरकारी दवाखाना निजामाबाद, वहां पर डॉक्टर की रिपोर्ट बहुत मायने रखती है। डॉक्टर की रिपोर्ट के बाद ही आपको ये सर्टिफिकेट हासिल हो सकता है। और जैसा कि सायागौड़ साहब ने बताया कि 40% मिनिमम आपको रिक्वायर्ड है इसके लिए परसेंटेज, 40% आप हैंडीकैप्ड है तो ही आपको यहाँ से सर्टिफिकेट जारी किया जा सकता है। कैमरा पर्सन शारिफ के साथ मैं सोहेल खान, UNA 24 न्यूज के लिए। अल्लाह हाफिज।